వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? రాష్ట్రంలో కొత్త అధికార కేంద్రం ఏర్పడుతోందన్న సమాచారంతో ఏఐసీసీ అప్రమత్తమైందా? అసలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిందా? గత నెల రోజులుగా జరిగిన వరుస సమీక్షలు, రహస్య సమావేశాలు ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నేత నేతృత్వంలోని వలస నేతలతో తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధికార కేంద్రంగా మారిందా? పార్టీలో శరవేగంగా తమ పట్టు విస్తరించుకుంటున్నారా? తనకంటూ ఒక బలమైన వర్గాన్ని నిర్మించుకున్నారని ఏఐసీసీకి రహస్య సమాచారం అందిందా? ముఖ్య నేత వ్యూహాత్మక ఎత్తుగడలతో ఏఐసీసీ ఇప్పటికే అప్రమత్తమైందా? అంటే గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సమీక్షలు, సంప్రదింపులు, ఫిర్యాదులు అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో గత 3 వారాలుగా తెర ముందు కనిపిస్తున్న రాజకీయాల కంటే తెర వెనుక జరుగుతున్న కసరత్తే ఇప్పుడు అసలు చర్చగా మారింది. రాష్ట్ర కార్యాలయంలో వినిపిస్తున్న నినాదాల కంటే వార్ రూముల్లో జరుగుతున్న వరుస సమీక్షలే పార్టీ భవిష్యత్తు సమీకరణాలను నిర్దేశించే రాజకీయ సంకేతాలుగా కనిపిస్తున్నాయని గాంధీ భవన్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. మీనాక్షి నటరాజన్ వరుసగా మంత్రులు, డీసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలతో, ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఏకాంత సమావేశాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఇవి సాధారణ సమీక్షలు కాదని, పార్టీని క్షేత్రస్థాయిలో నుంచి పునర్నిర్మించే ప్రక్రియలో భాగమేనని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రామస్థాయిలో కేడర్ నాయకుల అనుబంధం ఎలా ఉన్నది? పార్టీ కోసం నిజంగా పనిచేస్తున్నది ఎవరు? అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందెవరు? జిల్లా కమిటీల్లో ఎంతమంది అసలు కాంగ్రెస్ నేతలున్నారు? పార్టీకి అనుకూలంగా ఉన్నారా? వ్యక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారా? వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు సమాచారం. నాయకులు సమర్పించే నివేదికలకే పరిమితం కాకుండా గ్రామస్థాయి కార్యకర్తల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నది. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, డీసీసీ అధ్యక్షుడైనా అందరికీ ఒక కొలమానం వర్తిస్తుందన్న సంకేతాలే ఈ సమావేశాల ద్వారా వెలువడుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న ఈ వరుస సమీక్షలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కేవలం పరిపాలనా కసరత్తుగా కాకుండా భవిష్యత్తు సంస్థాగత రాజకీయ సమీకరణాలను నిర్ణయించే ప్రక్రియగా మారాయనే చర్చ గాంధీ భవన్ లో జోరుగా సాగుతున్నది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వరుసగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ముఖ్య నేత అసలు కాంగ్రెస్ నాయకుల కంటే వలస నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అంశంపై ఏఐసీసీకి రహస్య నివేదిక చేరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో పెరిగిన అవకాశ ధోరణులను నియంత్రించి కష్టకాలంలో కాంగ్రెస్ తో ఉన్న సంప్రదాయ నాయకత్వం, కార్యకర్తలకు సంస్థాగతంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ఏఐసీసీ చర్యలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.